చేస్తున్నావు? అమ్మా నువ్వు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తామని నేను అవన్నీ తీసి పెట్టున్నా. ఓ చాలా రోజులైంది మిల్క్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. ఊరగాయ ఒక్క బకెట్ పికిళ్ళు జస్ట్ 1 month లో మా పిల్లలు క్లోజ్ చేశారు. ఐ మీన్ ఖాళీ చేశారు. ఎట్లా తింటారంటే ఇట్లా తింటారు. చూడు ఒకసారి ఇలా చూడండి గాయ్స్. ఒకసారి అంటే మామిడికాయ తీసుకొని మొక్కలు తీసుకొని అలా నములుతూ తింటూ ఉండేది. చాక్లెట్లు తిన్నంత ఈజీగా తినేస్తున్నారు. ఒక్క బకెట్ పికిళ్ళు 1 month లో. ఈ పిల్లకంటే ఈ పిల్ల ఇంకా చాక్లెట్ కాదు అమృతం దొరికినట్టు ఉంటుంది ఆ పిల్లకి. నువ్వు తీసి పెట్టమా, అన్నీ తీసి పెట్టి నేను మళ్ళీ క్లీన్ చేసుకో. ఫ్రిడ్జ్లో ఇన్ని ఐటమ్స్ పెట్టినామా, అన్నీ లైట్గా తీసి పెట్టేసి వీళ్ళకి. ఇప్పుడు క్లీన్గా సర్దిద్దాం, ఎట్లా ఉంటుంది చూద్దాం. ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి మొత్తం ఎంటీ. మిల్క్ అన్ని తీసి పెట్టేసి రిలాక్స్గా ఉంటుంది. ఫ్రిడ్జ్కా అన్ని తీసి పెట్టేళ్ళకి ఫ్రిడ్జ్కి రిలాక్సేషన్ అంట. ఓకే నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తా. ఈవెన్ నీళ్ళు కూడా రెడీగా పెట్టేసింది, నేనే క్లీన్ చేయడం. చూడండి ఇంకా రిలాక్స్ అవుతుంది ఫ్రిడ్జ్ కి. అమ్మ అలా చేసి పెడితే ఫ్రిడ్జ్ కి రిలాక్స్ కాకుండా ఉంటుందా? ఇంకా అన్ని తీసి పెట్టేసాము. సో ఇవి గోరువెచ్చని వాటర్తో. సో ఇప్పుడైతే నీట్గా ఒక సాఫ్ట్ క్లాత్ అయితే తీసేసుకున్నా, నీట్గా తుడిచేద్దాం అనుకుంటున్నాను. అంతే అంట, ఇంకేమనుందా? ఇంతే నీట్గా తుడిచేసి మొత్తానికి అంత క్లీన్ అయితే చేసేస్తాను. ఏం మిల్కి ఏమంటివి? వారం అయింది ఫ్రిడ్జ్ స్నానం చేసి. వారం కాదు, ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది. మీరు ఊరు వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఒకసారి క్లీన్ చేసినాను, ఇప్పుడు మళ్ళీ అందుకే ఇంత గబ్బు పట్టిపోయింది అనమాట. అందులో మా మిల్క్ ఏం చేస్తుందంటే 2కి పెట్టడమే ఎక్కువ. ఈ రైనీ సీజన్ లో ఈ పిల్ల 6కి పెడుతూ ఉంటది. అప్పుడప్పుడు ఇట్లాంటి చెత్త పనులు చేసే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? అయితే వాళ్ళ పేరు కామెంట్ చేసి ఈ పిల్లకి ట్యాగ్ చేసేసేయండి. ఇప్పుడైతే మా అమ్మ ఇవన్నీ కడిగేస్తుంది కదా, కడిగేసి ఎక్స్ట్రా అది హాట్ వాటర్ అయిపోయింది మిల్కి. ఒక్క రోజులో హాట్ వాటర్ లో రుద్ది కడిగేసుకొచ్చాను. తళతలా మెల్లమెలా లాడిపోతున్నాయి ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ అయితే. ఇప్పుడు క్లీన్ గా తుడిచేసి సర్ది పెడదాం రా. ఎప్పుడైతే ఒక్కొక్కటి తుడిసి పెట్టి దాని ఫ్రిడ్జ్ లోకి అంతా పెట్టాలి. ఆ తర్వాత అంటే జోడించాలి, పెట్టాలి కాదు. ఇప్పుడైతే మా ఐటమ్స్ అన్ని ఇది ఒక్క పని చేసేస్తే మా ఐటమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంతే కదమ్మా? అంతే సండే స్పెషల్ మా ఫ్రిడ్జ్ తల తల మిలమిలా. నిజమంటాము నిజంగానే తల మిలమిలా అంటున్నావు. నిజంగానే అంత నీట్గా ఉంది. సూపర్. వన్ నుంచి హెల్ప్ చేస్తున్నా, ఏం గిఫ్ట్ లేదా అమ్ము?
ఒక చిన్న గిఫ్ట్, నీ ఫేవరెట్. 1 అవర్ నుంచి వర్క్ అంతా రిలాక్స్ అయిపోయింది కదా మిల్కీ. ఒక్క చాక్లెట్ పడిపోయే పిల్లల్ని ఎవరినన్నా చూసారా? ఆ పిల్ల ఈ పిల్లే. ఇదిగో ఇది పాప, ఈ మిల్కీ పాపే. అది నేనేను. చూడు మిల్కీ, మన ఫ్రిడ్జ్ కింద ఏదే దాని గలీజ్ లేదు, అంతే. తెలుసా? తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడు వీక్లీ టిక్కర్ ఎగితే వీక్లీ 2 times కూడా ఫ్రిడ్జ్ని అలా పుష్ చేసి ఒక సైడ్కి ఇలా క్లీన్గా ఊడ్చేసుకుంటాను అనమాట. చూడు ఏం లేదు, ఇంతే. అది అలా ఉండాలి. ఆడవాళ్ళు బద్ధకం పడితే అస్సలు పని జరగదు. ఫ్రిడ్జ్ల కింద, సోఫాల కింద, మంచాల కింద క్లీన్గా ఊడ్చుకోవాలి అప్పుడప్పుడు. సర్లే. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి నీట్గా సర్ది పెట్టేసామన్నమాట ఇల్లు మొత్తం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎందుకంటే పని అయిపోయిందని అనుకుంటున్నావా? అంత లేదు, వంట చేద్దురా. నీ ఇంకా వస్తాను కదా. రెడీ చేసిన రెడీ చేసి పెట్టినావా ఏదేది కాదని నన్ను చూపించేసి. థ్యాంక్ యూ. వంటకు కూడా ఏమేమి కావాలని రెడీ చేసి పెట్టేసింది. ఇంతకీ నేనేం చేస్తున్నానంటే ఇదిగో అప్పుడే ఫ్రిడ్జ్ రెడీ చేసేకి ముందు, క్లీన్ చేసేకి ముందే అన్నపు గింజలు అంతా ఉడకబెట్టేశాను. ఓకేనా? అలానే తింటున్నా. సాల్ట్ వేసాను దానికి. దీనిలోనే మసాలా పెడతాను, ఎలా ఉంటుందో చూద్దు గాని. ఓకేనా? సరే. వంట చేసుకొని వస్తాను, తినేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? త్వరగా చేసేస్తా, ఆల్రెడీ రైస్ అయిపోయింది, ఇంకా కర్రీ ఒక్కటే. ఓకే ఓకే. ఇక్కడ కర్రీ కూడా చేస్తుంది, అక్కడ విజిల్స్ కూడా కర్రీ చేస్తుంది. ఇలా ప్లానెట్ గా వచ్చేసి మీరు కూడా మదర్స్ ఉన్నారా అంటే కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్. నేనైతే డిన్నర్ కన్నీ రెడీ చేసేసాను. అమ్మేంటి ఇంకా రాలేదు? అమ్మ ఏం చేస్తుందో చూద్దాం రండి. పాజ్ చేసేస్తాను. అమ్మా ఏంటి? ఇంకా నేను ఆల్రెడీ డిన్నర్ కన్నీ రెడీ చేసేసాను, ఇంకేం చేస్తున్నావు? ముద్ద మసాలా కర్రీ చేసాం కదా, వేడి ముద్దు కావాలి కదా, అందుకే వేడిగా ముద్దని ప్రిపేర్ చేస్తున్నా. ఇటు చూడు, 2 minutes అయిపోద్ది ముద్ద. అదన్నమాట. సర్లే. బేసిక్ గా నేను ముద్ద ఇలా చిన్న గిన్నెలను చేస్తానన్నమాట, అప్పటికప్పుడు చిన్నగా 3 ముద్దలు అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే నాకు ముద్ద కట్టితో కలకడం పెద్దగా ఇష్టం ఉండదు, అండ్ ఈవెన్ రాదనమాట. సో అక్కడే స్టవ్ మీద పెట్టుకొని నేను నీట్ గా ఇట్లా ఏంటంటారు దోశ తిప్పి కట్టు ఉంటది కదా, అట్లా కర్రలాగా దాంతో నేను కలుపుకుంటూ ముద్ద అయితే కట్టేస్తాను. ఇంత మా చిన్న ముద్ద మీకు నచ్చింది, మీరు కూడా నా అలాగే చేస్తారా? యాక్చువల్లీ డిన్నర్ స్టార్ట్ అయ్యే లోపు మా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. పాలు ఒక్కటి అక్కడ ఉన్నాయి అంతే. మేడం రెడీనా? ఏంటమ్మా ఇంకా రెడీనా అని అడుగుతావు? ఆల్రెడీ అది కడుపులో ఎలకలు పడగెడతాను. అవునా? చూసిన పని అంటావు. సండే అయితే ఇంకా ఘోరమా? మళ్ళీ నీకే తెలుసు కదా ఈరోజు ఘోరం ఎలా ఉండిందని. మొత్తం గ్యాపే లేకుండా పనులు. సర్లే తినేద్దాం ఇంక త్వరగా. పిల్లి ముద్ద మిల్కమ్కి నువ్వు తింటావు నాన్న, ఇది ఫుల్. ఏదో డ్రాయింగ్ అంటూ బిజీగా ఉంది. తిందు రా తల్లి, 10:30 అవుతుంది. వేడి ముద్ద, అన్నప గింజల మసాలా కర్రీ ఆల్మోస్ట్
మసాలా చారు లాగా చేశాను, కానీ కర్రీ లాగా కూడా ఉంది. సో సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఫైనలీ చూశారుగా ఇవాల్టి నా సండే ఎంత కఠినంగా కంప్లీట్ అయింది అని. మీ సండే కూడా ఇలానే కంప్లీట్ అయితే ఖచ్చితంగా మీ పేరునైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. సండే అయితే మొత్తానికి కంప్లీటెడ్ అబ్బా. ఇప్పుడు చక్కగా తిని సమ్మ పడుకుందాం. ఓకే, పొద్దున ఆఫీస్ ఉంది. రండి రండి డిన్నర్ చేసేద్దాం. ముద్ద మసాలా కర్రీ బాగుందా? సూపర్ మంచి. ఫైనల్గా ఇది ఇవాళ మా సండే స్పెషల్ రొటీన్. మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి కదా, అంతే. చేయండి కదా, కామెంట్ చేయండి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.